ఉదయం న్యూస్ కి స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెన్నాపూర్ గ్రామంలో మహిళా సంఘాల వివో భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతతో పాటు రైతులు పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గోరుకొత్తపల్లి తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ సురేష్, మార్కెట్ చైర్మన్ గుంటోజ్ కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ సాయిని విజయముత్యం, పీఏసీ చైర్మన్ నడిపెల్లి విఘ్నన్రావు, కోటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు పొదుపు మరి ఆడబిడ్డ దగ్గర ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటారనేటువంటి ఆలోచనతో మరి ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక సంకల్పంతో పోతున్నాం. ఈరోజు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, ఈరోజు పంచాయతీ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అధికారులందరికీ కూడా డాక్రా సంఘాలకు ఏ అవకాశం వచ్చినా ఇవ్వాలనే ఒక సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది. దీన్ని అన్ని కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క బిల్డింగ్ భవనాన్ని కూడా మీరు తొందరగా పూర్తి చేసుకొని మీ సమావేశాలు, మీ కార్యక్రమాలు కూడా మీ భవనం నుంచే స్టార్ట్ చేసుకునే విధంగా ఉండాలి. మండల సమైక్యకు కూడా మీరు ఒక బస్సు కూడా మేము ఇచ్చాం, మరీ కూడా ఇంకో బస్సు ఇస్తాం, పెట్రోల్ బంక్ కూడా ఇస్తాం, సోలార్ ఉత్పత్తి ఇస్తాం. ఈ మండల సమైక్య అధ్యక్షురాలు ఇక్కడి నుంచే ఉన్నారు కనుక మీరు ఆర్థికంగా చెన్నాపురం బస్ స్టేషన్, రూపురెడ్డిపల్లె కానీ, చెన్నాపూర్ కానీ, అదేవిధంగా ఈ దామరంచ రాజక్కపల్లె నుంచి పొడుగు కానీ, అదేవిధంగా జగ్గేపేట నుంచి గోరుకొత్తపల్లి వరకు, అటు అబ్బాపూర్ వరకు కానీ ఎక్కడ భూమి ఉన్నా మీరు పెట్రోల్ బంక్ కొరకు స్థలం చూపెట్టాలని ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఆ స్థలం ఉంటే మీ మండల సమైక్య కూడా ఒక పెట్రోల్ బంక్ కూడా ఇస్తాం. దీన్ని ఆర్థికంగా బలోపేతం అయ్యే కొరకు మీరందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క గ్రామ మహిళా సమైక్య భవన శంకుస్థాపన కార్యక్రమంలో హాజరైనటువంటి డిఆర్డీఓ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, మరి యొక్క అధికారులు, మరి ఈ యొక్క మహిళా సోదరిమణులు, గ్రామ సర్పంచులు, మండల నాయకులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.